ఇటు ఏపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ అలజడి సృష్టిస్తుంది. 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను ఉన్నపలంగా నాన్ ఫోకల్ పోస్టుల్లోకి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలతో తలలు పట్టుకుంది ప్రభుత్వం. ఒక్కసారిగా నిన్న రాత్రి ఇటు ముఖ్యమంత్రిని కలిశారు, ఇటు సీఎంఓకి సంబంధించిన అధికారులు. 125 మంది ఉన్నత స్థాయికి సంబంధించిన అధికారులను ఇటు మామూలు క్లర్క్ అంటే ఒక గ్రూప్ 4 లెవెల్ పోస్టులకి ఎలా బదిలీ చేయాలంటూ దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతానికి సర్కార్ పడినట్టు తెలుస్తుంది. 30 మంది డిప్యూటీ కలెక్టర్లు, 5 అసిస్టెంట్ కమిషనర్లు, 24 మంది డిఎస్పీలు, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్, అలాగే ఒక జిల్లా ఫైర్ ఆఫీసర్, 13 మంది అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్లు, అలాగే అకౌంట్స్ ఆఫీసర్లు, 5 రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, 10 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 30 మంది ఎంపీడీఓ ఆర్డీఓలు. వీళ్ళ పోస్టింగ్లను ఎలా మార్చాలంటూ జుట్టు పీక్కుంటున్నారు ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు. ఇటు 2018న గ్రూప్ 1 అభ్యర్థుల కేసు పునర్విచారణకు రావడంతో 2018 గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపై ఇటు సిట్ ఆధ్వర్యంలో పునర్పరిశీలన జరగబోతుంది. ఇటు హైకోర్టు ఆర్డర్తో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి దాని తర్వాతనే ప్రభుత్వం మరొక రిజల్ట్ని ఇవ్వాలంటూ, అలాగే ఇటు సిఐడి అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 11న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే ఇటు 14వ తేదీన సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మార్చి 16 లోపల ఇటు సిట్ ఒక నివేదికని ఇవ్వాలి, ఒక రిపోర్ట్ని ఇవ్వాలంటూ హైకోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసింది. ఇటు ఉత్తర్వులు జారీ చేసిన వారు ఇటు భట్టు దేవానంద్, అలాగే హరిహరానంద శర్మలతో కూడిన దివ్య సభ్య ధర్మాసనం. సో మొత్తం మీద ఒక అలజడిని సృష్టిస్తుంది ప్రస్తుతానికి ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ. 2018లో ఎవరైతే గ్రూప్ 1 క్లియర్ చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ గ్రూప్ 1 వ్యక్తులకి మొత్తానికైతే బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇటు ప్రభుత్వానికి కూడా ఒక తలనొప్పిగా మారింది. వీళ్ళందరినీ కూడా ఒక నాన్ ఫోకల్ పోస్టులకి వీళ్ళందరినీ భర్తీ చేయడం ఒక పెద్ద టాస్క్ అవుతుంది. దాదాపు 125 మంది మనం ఒక్కసారి చూస్తే కనుక 2018లో నోటిఫికేషన్లో దాదాపు సుమారు 167 పోస్టులు ఉంటే ఆ 167లో ఇప్పుడు 125 మందిని ఒక్కసారిగా షిఫ్ట్ చేయడం అంటే ఇటు అడ్మినిస్ట్రేషన్కి చాలా హెడేక్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి కొంత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకి సంబంధించిన ఒక హై లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ మరి ఇటు ఒక్కసారిగా నాన్ ఫోకల్ పోస్టులకు కనుక భర్తీ చేస్తే అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కదా. అండ్ మరొక పక్కన ఈ 2018లో ఎవరైతే క్లియర్ చేసిన ఈ 125 మంది ఉన్నారు, సిట్ విచారణ ఎలా రాబోతుంది? దాన్ని అంటే మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉందా మెయిన్స్? డెఫినెట్ గా కొంత ఇబ్బందికరమైన అంశంగానే మారిందనేది చెప్పాలి. 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2022లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత జరిగిన గందరగోళాలు తెలిసిందే. అప్పుడు దాని మీద విచారణ వేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ దాదాపుగా 125 మంది అధికారులకి పోస్టింగ్ ఇచ్చింది. ఈ పోస్టింగ్ ఇచ్చిన దాంట్లో దాదాపుగా చాలా మంది అంటే డిప్యూటీ కలెక్టర్ ఇన్ ఏపీ సివిల్ సర్వీస్ లో 30 మంది ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాక్స్ లో 5 మంది సర్వీసులు ఉన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా 24 మందికి ఇచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ గా ఒకరు, తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ గా ఒకరిని, ట్రెజరీ డిపార్ట్మెంట్ లో 13 మందిని, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా 5 మందిని, అసిస్టెంట్ ప్రొవిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శాఖలో 10 మందిని, అలాగే మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా పంచాయతీ రాజులో 36 మందిని, ఇలా దాదాపుగా 125 మందికి పోస్టింగ్లు ఇచ్చేశారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత 11వ తారీఖున హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు
నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. దాదాపుగా 125 మందిని ఎవరైతే ఈ పోస్టులు ఇచ్చారో ఈ పోస్టింగ్ అన్నింటినీ నాన్ ఫోకల్ పోస్టింగ్లుగా మార్చండి. అంటే ఒక టౌన్ డిఎస్పీగా ఉన్నానో లేకపోతే ఒక ఆర్టీఓగా ఉన్నానో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉన్న ఈ అధికారులందరినీ ఇప్పుడు నాన్ ఫోకల్ అంటే ఫోకస్ లేని డిపార్ట్మెంట్ లోకి వీళ్ళందరినీ కూడా ముందు ట్రాన్స్ఫర్ చేయండి అనేది ధర్మాసనం ఇచ్చిన తీర్పు. సో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ఏ విధంగా మార్చాలి? ఇప్పుడు 125 మందిని ఒకసారిగా మార్చడం అంటే అది అయ్యే పనేనా కాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. చాలా మంది ఐఏఎస్ అధికారులలో అంటే గ్రూప్ 1 అధికారులు ఇది కొంత టెన్షన్ పట్టుకున్న పరిస్థితి. 125 మందిని ఒకసారిగా మార్చడం కుదురుతుందా లేదా అనే అంశాన్ని కూడా చూడాలి. అయితే ఇది హైకోర్టు ఇచ్చిన ధర్మాసనం మేరకు వీటిని ముందు మార్చాలా లేదా అనే దాని మీద కూడా నిన్న రాత్రి ముఖ్యమంత్రితో అధికారులు సమావేశమయ్యారు. వీళ్ళందరినీ ఇప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం అంటే కొంత పాలనాపరమైన అంశాలు తలనొప్పులు చాలా వస్తాయి. సో ఈ తలనొప్పులుని ఎలా తట్టుకోవాలి అనే దాని మీద మల్లగుల్లాలు పడుతుంది ప్రభుత్వం. ఒకసారిగా గతంలో జరిగిన తప్పుని మళ్ళీ ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు. తర్వాత దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. కొంతమందిని అప్పుడు గణాంకాల్లో తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. కొంతమందిని బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. ఈ చర్చ మాక్సిమం ఎంత స్పీడ్ గా మార్చాలి, ఎందుకంటే ఈ నెల 16వ తారీఖు లోపలనే మార్చమని 3-4 రోజుల్లోనే మార్చమని కూడా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. సో ఈ ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అంటే ఇంతమంది అధికారులని వివిధ రకాలుగా పోస్టింగ్ ఇచ్చిన అధికారులు నేను ఇందాక చెప్పాను. ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్స్ గా 30 మంది ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ గా 5 మంది ఉన్నారు, డిప్యూటీ పోలీస్ అధికారులుగా 24 మందిలో కొంతమందికి సివిల్, కొంతమందికి డిప్యూటీ టౌన్ డిఎస్పీలుగా కూడా పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లుగా ఒకరిని, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా 13 మందిని, ఇట్లా వీళ్ళందరికీ వివిధ రకాల పోస్టులలో 125 మంది పోస్టులు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పుడు వెంటనే ఆ మేఘాల మీద మార్చాలి అనే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అందులో కూడా వీళ్ళందరినీ మెయిన్ ఫోకల్ కాకుండా నాన్ ఫోకల్ కింద మార్చాలి అనే తీర్పు కొంత గందరగోళాన్ని గురి చేస్తుంది ఈ గ్రూప్ 1 అధికారులు. అయితే వీళ్ళు దీనికి మరి పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్తారా, లేకపోతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముందు ఫాలో అయ్యే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ అంశాలని కొంత తర్జన అయితే పడుతోంది. ఈ రోజు సాయంత్రం లోపల కొంత డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా దీనికి ముందుకు వెళ్తారు, ఇంతమందిని ఒక్కసారిగా మార్చడం పోస్టింగ్స్ అన్నప్పుడు అంటే ఒకవేళ గవర్నమెంట్ మార్చాలి అని అనుకున్నప్పుడు మార్చచ్చు. బట్ కొన్ని శాఖల్లో వీళ్ళని ఇప్పటికిప్పుడు మార్చడం వల్ల కొంత ఇబ్బందులు జరుగుతాయి అనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చిన అధికారులలో కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందా, లేదు హైకోర్టులోనే పిల్లి వేసుకుంటారా, దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొంత ఈ వ్యవహారం మీద కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. కానీ ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పు మాత్రం గత పాలకులు చేసిన పాపం వల్ల ఈ ఇబ్బందులు వీళ్ళకి జరుగుతున్నాయి. వీళ్ళు పోస్టింగ్ లో ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి నాన్ ఫోకల్ పోస్టింగ్ కింద వెళ్లాల్సిన పరిస్థితి రావడం కొంత గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, ఇప్పుడు 2018లో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి అసలు ప్రధానంగా హైకోర్టులో ఉన్న ఆరోపణలు ఏంటి? హైకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు కరెక్షన్కి సంబంధించి ఇటు హైలాండ్ రిసార్ట్స్లో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కరెక్షన్స్ చేశారని చెప్పేసి మొత్తానికైతే ఆరోపణలు ఉన్నాయి కదా, దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా? అంటే మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక్కసారి మెయిన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం ఏమైనా ఉందా సిట్ విచారణ తర్వాత? కానీ అంటే తీర్పులో హైలాండ్ లో ఇచ్చిన కేసు తర్వాత హైలాండ్ లో ఇక్కడ విజయవాడకి పిలిపించి అప్పుడు ఉన్న కొంతమంది సీనియర్ అధికారులు వీళ్ళందరినీ పిలిపించడం, తర్వాత అక్కడ వీటన్నిటిని
కరెక్షన్ చేయించడం, తర్వాత వాళ్ళకి మార్కులు వేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ లో జరిగాయి అనేది ఆరోపణ నిర్ధారించుకునే కొంతమందిని అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళని జైలుకి పంపించడం, తర్వాత వాళ్ళు బెయిల్ మీద వచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తిరిగి ఈ ఎగ్జామ్స్ పెట్టాలా లేదా అనే అంశం మీద కొంత తీర్పు ఆ విధంగా రాలేదు. కాకపోతే ఇక్కడ జరిగింది ముందు వీళ్ళని పోస్టింగ్ లో నుంచి తీసేయండి, ఇచ్చిన పోస్టింగ్ లో నుంచి వేరే నాన్ ఫోకల్ పోస్టుల కింద వేయండి అని ఇవ్వడం. తర్వాత రెండవది ఇప్పటికిప్పుడు పోస్టింగ్లు వెంటనే మార్చాలి, లేకపోతే కొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ చేయాలి, ఉన్న వాటిని ప్రభుత్వం ముందుగా వెళ్తుందా అనేది. మూడవది అంటే ఏదైతే ఈ బార్ కోడ్ సిస్టమ్ లో కూడా మీరు వెళ్ళి తనిఖీలు చేయండి, ఆ బార్ కోడ్ సిస్టమ్ ఎవరు బార్ కోడ్ కి ఎన్ని వచ్చినాయి అనేది కూడా మెన్షన్ చేయడం. దీంతో సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ 2-3 రోజుల్లోని ఆహారాన్ని అంతా కూడా క్లియర్ చేయాలని, 3 రోజుల లోపల దీన్ని క్లియర్ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అని చూడాలి. దీని మీద నిన్న రాత్రి కూడా ముఖ్యమంత్రితో సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యమంత్రి ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఏపీలో మొత్తానికి 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ని నాన్ ఫోకల్ పోస్టులకి అంటే డెస్క్ జాబ్లకి పంపించాలంటూ ఇటు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళని డెస్క్ జాబ్లో పంపించండి. అలాగే 2018 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ పైన కొత్త సిట్ను ఏర్పాటు చేసి నెల రోజుల్లో కూడా నివేదికని ఇవ్వాలంటూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 2018లో ఇటు నోటిఫికేషన్ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 2019లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ట్రాన్స్లేషన్స్కి సంబంధించి అప్పుడు దానికి సంబంధించి ఒక కేసుని వేయడం జరిగింది 2019 ప్రిలిమ్స్కి సంబంధించి. దాని తర్వాత 2020లో మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. దాని తర్వాత 2021లో రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. సో మొత్తం మీద 2018కి సంబంధించిన నోటిఫికేషన్లో ఎక్కడ నోటిఫికేషన్లో డిజిటల్గా మేము కరెక్షన్స్ చేస్తామంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, డిజిటల్ కరెక్షన్స్ చేశారు, ఇది సరైనది కాదు అంటూ కొంతమంది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత మాన్యువల్ రీవాల్యుయేషన్ చేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మాన్యువల్ రీవాల్యుయేషన్ చేసినప్పుడు ఈ 2018లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో, డిజిటల్ కరెక్షన్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాన్యువల్గా కరెక్షన్స్ చేసినప్పుడు 62% మంది డిస్క్వాలిఫై అయ్యారు. అంటే డిజిటల్ కరెక్షన్స్ సరిగ్గా చేయలేదు అనే అంశం. సో మొత్తం మీద ఈ మాన్యువల్ కరెక్షన్స్ 62% ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏమని, హైలాండ్ రిసార్ట్స్లో 65 రోజుల పాటు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కరెక్షన్స్ జరిగాయి, వైలేటింగ్ సెక్యూరిటీ నార్మ్స్, ఒక సెక్యూరిటీ నార్మ్స్ని వైలేట్ చేశారు అంటూ మరొకసారి ఇటు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత ఇటు ఫిబ్రవరి 11న హైకోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 125 మంది ఎవరైతే అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తానికైతే నాన్ ఫోకల్ పోస్టులకి మీరు బదిలీ చేయండి ఇమీడియట్గా. దాని తర్వాత కొత్త సిట్ను ఏర్పాటు చేసి నెల రోజుల్లోపల నివేదికనివ్వండి అంటూ ఇటు హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఇది సర్కార్కి ఒక తలనొప్పిగా మారింది. అడ్మినిస్ట్రేషన్లో ఆల్మోస్ట్ ఒక 4-5 సంవత్సరాలు సీనియారిటీ, అందులో గ్రూప్ 1 ఆఫీసర్స్ కాబట్టి వీళ్ళందరినీ ఒక్కసారిగా ఇటు నాన్ ఫోకల్కి షిఫ్ట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటున్నాయి. సో మొత్తానికి ఇది ఇష్యూ అయితే ఇటు ఒక తలనొప్పిగా ప్రభుత్వానికి మారింది. అలాగే ఇటు 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి ఇటు హైకోర్టుని ఆశ్రయించబోతున్నారా, సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నారా అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఎట్ ద సేమ్ టైం 2018లో ఎవరైతే 62% ఎవరైతే డిస్క్వాలిఫై మాన్యువల్గా కరెక్షన్ చేసినప్పుడు డిస్క్వాలిఫై అయ్యారో, మాన్యువల్గా అంటే హైలాండ్ రిసార్ట్లలో ప్రైవేట్ సంస్థతో కరెక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో దాంట్లో కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు. అంటే డిజిటల్ కరెక్షన్స్లో అయితే క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత మాన్యువల్గా హైలాండ్ రిసార్ట్స్లో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా 65 రోజులు ఏదైతే కరెక్షన్ చేశారో అప్పుడు డిస్క్వాలిఫై అయ్యారు. ఆ డిస్క్వాలిఫై అవ్వడం ద్వారా మొత్తానికైతే వాళ్ళందరూ కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఆ కేసు ఇప్పుడు రన్ అవుతుంది. సో 2024 మార్చిలో దీనికి సంబంధించి సింగిల్ జడ్జ్ ఒక హీరింగ్ని కూడా ఇచ్చారు. దీని అంతా డిస్క్వాలిఫై చేయండి, మళ్ళీ మెయిన్స్ని రీకండక్ట్ చేయండి అంటూ ఒక సింగిల్ జడ్జ్ అప్పుడైతే మొత్తానికైతే ఒక
ఆర్డర్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి ఇటు ప్రస్తుతానికి ఈ 125 మందిని మాత్రం నాన్ ఫోకల్ పోస్టులకు అయితే షిఫ్ట్ చేయాలని చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఇటు గవర్నమెంట్కి సంబంధించిన ఆర్డర్ని కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ద రిట్ అపీల్ నంబర్ 274 ఆఫ్ 2024 అలాంగ్ విత్ ద బ్యాచ్ రిలేటింగ్ టు గ్రూప్ 1 నోటిఫికేషన్. సో గ్రూప్ 1 2018లో రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే రిట్ పిటిషన్ వేశారో దానికి సంబంధించి హీరింగ్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ డైరెక్టెడ్ టు కాన్స్టిట్యూట్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆర్ రీకాన్స్టిట్యూట్ ద ప్రెసెంట్ సిట్. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఉన్న సిట్ని మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేయండి, మరొకసారి రీఆర్గనైజ్ చేయండి, లేకపోతే ఒక కొత్త సిట్, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయండి అంటూ చెప్పుకొచ్చింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఒకసారి మనం చూస్తే ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ షుడ్ బి హెడెడ్ బై అన్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సో మొత్తానికైతే ఒక ఏడీజీపీ లెవెల్ స్థాయి కంటే కింద స్థాయి అధికారులు ఎవరు దానికి హెడ్గా ఉండకూడదు. మినిమం ఆ ఏడీజీపీ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సిట్కి హెడ్గా ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మరొకసారి థర్డ్ పాయింట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. థర్డ్ పాయింట్ క్లియర్గా ద లర్న్డ్ అడ్వకేట్ జనరల్ షల్ ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ సిట్ విత్ ఇన్ 3 days టు ద రిజిస్ట్రార్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంప్లీడ్మెంట్. సో మొత్తం మీద అడ్వకేట్ జనరల్ దానికి సంబంధించిన సిట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్నిష్ చేయాలి. అంటే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 3 రోజుల్లో దానికి సంబంధించి ఆ సిట్ కొత్తగా ఏర్పాటు చేయబోయే సిట్ కానీ, లేకపోతే రీకాన్స్టిట్యూట్ చేయబోతున్న సిట్ అంటే రీఆర్గనైజ్ చేయబోతున్న సిట్ కానీ, వీటి గురించి డీటెయిల్స్ని ఒక 3 daysలో సబ్మిట్ చేయాలంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఫోర్త్ పాయింట్ ఒకసారి మనం చూస్తే కనుక రిజిస్ట్రార్ షల్ ఇంప్లీడ్ ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీ యాజ్ పార్టీ రెస్పాండెంట్ నంబర్ 30. సో మొత్తానికైతే ఆ సిట్ని కూడా ఇంక్లూడ్ చేయండి ఈ కేసులో అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే ఇటు ఏపీ సర్కార్కి తలనొప్పిగా మారింది ఇప్పుడు ఈ 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి. మొత్తానికైతే ఈ 125 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను నాన్ ఫోకల్ పోస్టులోకి బదిలీ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.